ఆటకు ఆట మాటకు మాట ఎందులో అయినా తగ్గేదే లేదంటాడు విరాట్ కోహ్లీ. టెస్టుల్లో కెప్టెన్ గా ఉన్నప్పుడు దూకుడు చూపించేవాడు. మ్యాచ్లు స్వదేశంలో జరిగినా విదేశాల్లో ఆడినా సై అంటే సై అని ఢీకొట్టేవాడు. ప్రత్యర్థి జట్టు ఎంత ఎక్కువ రెచ్చగొడితే అంతకంటే ఎక్కువగా రాణించేందుకు ప్రయత్నించేవాడు. సవాళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉండేవాడు. సహచరులకు మద్దతుగా ప్రత్యర్థులపై రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కెప్టెన్సీ వదిలేశాక కూడా లీడర్ గా జట్టుకు ఎనర్జీ ఇచ్చేవాడు. సైకలాజికల్ గాను భారత్ కు అడ్వాంటేజ్ అందించేవాడు. అయితే కోహ్లీ రిటైర్ అయ్యాక భారత జట్టులో ఆ లోటు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భారత్ పై మానసికంగానూ పైచేయి సాధించేందుకు ఆతిథ్య జట్టు ప్రయత్నిస్తోంది. నిజానికి లీడ్స్ టెస్ట్, బర్మింగ్హామ్ టెస్ట్ లో పెద్దగా మాటల యుద్ధం జరగలేదు. కూల్ గానే మ్యాచ్లు సాగిపోయాయి. కానీ మూడో మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్లు నోటికి పని చెప్పారు. భారత ప్లేయర్లను టార్గెట్ చేశారు. సాధారణంగానే విదేశాల్లో ఆడేటప్పుడు కెప్టెన్లపై ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఫోకస్ చేస్తారు. దీంతో కెప్టెన్ పై ఒత్తిడి ఎక్కువే ఉంటుంది. కెప్టెన్ గా ఇంగ్లాండ్ తో సిరీసే శుభ్మన్ కు తొలి సిరీస్. లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆటలో గిల్ కూడా కాస్త దూకుడు చూపించాడు. కానీ నాలుగో రోజు ఆటలో అంతగా అగ్రెసివ్ గా లేడు. ఇంగ్లాండ్ కు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడనే చర్చ ఉంది. నిజానికి లార్డ్స్ టెస్ట్ లో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇలా ఎవరినీ వదల్లేదు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. అయితే శుభ్మన్ గిల్ కోహ్లీల రెచ్చిపోవాల్సిందేనని మాజీలు సూచిస్తున్నారు. కామ్ గా ఉంటే వర్కౌట్ కాదని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. లార్డ్స్ టెస్ట్ లో కోహ్లీ ఉంటే రెచ్చిపోయేవాడన్నాడు. ఆటలోనూ మెరుగైన ప్రదర్శన చూపించేవాడన్నాడు. కానీ శుభ్మన్ గిల్ లో అవేమీ కనిపించలేదన్నాడు. స్లెడ్జింగ్ కు గట్టిగా కౌంటర్ ఇస్తేనే ఇంగ్లాండ్ తగ్గుతుందన్నాడు. లైట్ తీసుకుంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటలో మాదిరిగానే ప్రవర్తిస్తారన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో శుభ్మన్ బ్యాటింగ్ కు వచ్చినప్పటి నుంచే ఇంగ్లాండ్ ప్లేయర్లు నోటికి పని చెప్పారని గుర్తు చేశాడు. వ్యక్తిగతంగా మాటల దాడి చేశారని చెప్పుకొచ్చాడు. ఆ మాటలని స్టంప్ మైక్ లో వినిపించాయన్నాడు సంజయ్ మంజ్రేకర్. ఇదంతా భారత కెప్టెన్ కు కొత్త అనుభవమేనన్నాడు. కొత్త ఏరియాలో భారత జట్టు మ్యాచ్ ఆడినట్టుగా కనిపించదన్నాడు. సాధారణంగా ఇండియా ప్లేయర్లతో విదేశీ ప్లేయర్లకు మంచి అనుబంధమే ఉంటుందన్నాడు. కానీ లార్డ్స్ టెస్ట్ లో అదేమీ కనిపించలేదన్నాడు. మొత్తంగా దూకుడు చూపించాల్సిందే అని సంజయ్ మంజ్రేకర్ సలహా ఇచ్చాడు. ఇక తొలి 2 టెస్టుల్లో సూపర్ హిట్ అయిన శుభ్మన్ మూడో టెస్టులో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. 4గో టెస్టులో గిల్ రాణించడం భారత జట్టుకు చాలా అవసరం. సిరీస్ లో నిలవాలంటే మాంచెస్టర్ లో శుభ్మన్ సేన తప్పక గెలవాల్సిందే.